చెప్పబోయే సమాధానం దేనికంటే ఒక ప్రశ్నకి. ఇది ఆధునికులైన ఆడవాళ్ళు ఎందరో అడుగుతున్నారు. ఆధునికులని ఎందుకంటున్నానంటే ఇలాంటి ప్రశ్నలు 1960, 65, 70 వరకు ఆడపిల్లలు ఎప్పుడూ అడగలేదు. 1970 ప్రాంతాల తర్వాత ఆడపిల్లలకంటూ ప్రత్యేకించి చదువులు వచ్చాయి, ప్రత్యేకించి ఉద్యోగాలు వచ్చాయి. ఆ ఉద్యోగాల్లో కూడా మగవాళ్ళని కూడా దాటిపోయేంత గొప్ప ఉద్యోగాలు వచ్చాయి. అంతవరకు ఆడపిల్లలకి 18 ఏళ్ల వయసుకే పెళ్ళయ్యేది. ఈ ఉద్యోగాలు రావడం వల్ల ఆడపిల్లలకు కూడా ఒంటి మీదకి 35 ఏళ్ళు వచ్చేదాకా ఉద్యోగాలు ఉండట్లేదు. ప్రేమ వివాహాలు పెరిగిపోతున్నాయి. ఇంత జరిగింది కనుక ఈ ప్రశ్న వస్తోంది. ఏమిటా ప్రశ్న? బహిష్టు అయిన స్త్రీ ఎక్కడైనా కర్మకాండ జరుగుతుంటే ఎవళ్ళైనా పోయినట్టయితే అక్కడికి వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా? వెడితే ఆ బట్టలు ముట్టుకోవచ్చా, ముట్టుకోకూడదా? ఎందుకు అలాగా? ఎందుకు నిషేధించారు? అడిగిన ప్రశ్న ఇంగ్లీష్లో అడిగారు. అది బయోమెడికల్ సంబంధించింది కదా, ఫిజికల్కి సంబంధించింది కదా, స్త్రీలకు సహజ సిద్ధంగా వచ్చేది. దానికి నియమాలు ఏమిటి? ఎవడు చెప్పాడు ఈ నియమాలు? మేము అవసరం లేదు. ఈ మధ్య కొంతమంది బహిష్టు రోజుల్లో కూడా శివలింగార్చన చేస్తాం, లలితా పరమేశ్వరి చదువుతాం. నమస్కారం, వాళ్ళందరికీ వాళ్ళ ఇష్టం, నేను మాట్లాడటలే. ఈ నియమం ఎందుకు వచ్చిందో తెలుసా? స్త్రీల శరీరంలో ఉండే అంగప్రత్యంగాలన్నీ కూడా మగవాళ్ళ శరీర భాగాల కంటే చాలా సున్నితమైనవి. ఎలాగో తెలుసునా? వాళ్ళ శరీరంలో ఉండే కండరాలే కాదు, చర్మము కానీ, కంటి చూపు కానీ, చెవులు కానీ, నాల్క కానీ, లోపల ఉండే రక్తనాళికలు కానీ, నాడీమండలము కానీ, ఇదంతా కూడా చాలా సున్నితంగా ఉంటుంది. అందుకనే రజస్వల అయ్యింది అని ప్రారంభించేసరికి ఈ మొత్తం 9 రకాల మండలాలు శరీరంలో ఉంటాయి. వీటన్నిటికీ ఆడవాళ్ళు చాలా సెన్సిటివ్గా రియాక్ట్ అయ్యేలాంటి స్వరూపం ఉంటుంది. అందుకనే బహిష్టు ఎందుకైందంటే ఆరోగ్యం చూసుకోండి ఒకసారి. ఆయుర్వేదం చూడండి. ఆ 5 రోజులు పాతకాలపు రోజుల్లో విడిగా కూర్చునేవారు, అతిగా తినేవారు కాదు, అతిగా మాట్లాడేవారు కాదు, సంతోషం వస్తే చిరునవ్వు నవ్వి ఉండేవారు తప్ప ఎగురుకుంటూ ఆనందాన్ని విపరీతంగా చూపించేవారు కాదు. దుఃఖం వస్తే నెత్తి నొరుకుడు బడబడబడ ఏడ్చేవాళ్ళు కాదు. అంటే ఏ ఫీలింగ్ ఉన్నా కానీ అతిగా చూపించేవారు కాదు. ఎందుకని 5 రోజుల లోపల నీవు అతిగా తిన్నా, అతిగా అలంకరించుకున్నా, అతిగా మాట్లాడినా, ఒక పరిధి దాటి దుఃఖపడినా, పరిధి దాటి ఆనందపడినా, లోపల ఉండే కండరాల ప్రతిధ్వనులు మరొకటి లేదా నాడుల యొక్క లక్షణము మారిపోతుంది. తద్వారా మీ మనస్సు మీద మొదట, తరువాత లోపల గర్భకోశం మీద ప్రభావం చూపిస్తుంది. గర్భవతులైన వాళ్ళు క్రైమ్ పిక్చర్లు చూడొద్దంటారు డాక్టర్లు. ఏమొచ్చింది? రోజు చూసుకోవచ్చు కదా. అంటే అలాగే మర్డర్లు జరిగేవి, మరొకటి చెత్తవన్నీ చూస్తారు. చూస్తే ఏమవుతుంది? ఆ ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం వీళ్ళ మనస్సుల మీదతో పాటుగా నాడీ మండలం మీద పడి పుట్టబోయే బిడ్డ కూడా అలాంటి లక్షణాలతోటి పుడతాడు. మీరు చూడవచ్చు పురాణాల గాథల్లో ఇలాంటివి. వేదమంత్రాలు చదువుతున్నారు, తప్పులు చదువుతున్నారు వాళ్ళు. ఆ తప్పులకి అక్కడ భార్య గర్భవతిగా ఉంది, గురువుగారి భార్య. ఆమె పొట్టలో ఉన్న బిడ్డ ఆ తప్పులకి మెలికలు తిరిగిపోయి 8 మెలికలతో పుట్టాడు. అష్టావక్ర మహర్షి. ఈ కథబద్ధం అంటారా? ఒక్కసారి ఇతర దేశాల్లో చూడండి, గర్భవతులైన స్త్రీలు ఎలా ఉండాలో వాళ్ళు చార్ట్ ఇస్తారు అక్కడ, ఇప్పటికీ అమెరికా లాంటి ప్రాంతాల్లోనూ. దయచేసి ఇలాంటి ట్రావెలింగ్లు చేయకండి, ఫలానావి చేయకండి, ఫలానా ప్రోగ్రామ్ చూడకండి. దాంట్లో ఉంటుంది, మేము అబద్ధాలు చెప్పటలే. అందుకని అలాంటి సమయంలో వీళ్ళు మరణం జరిగిన చోటికి వెళితే వాళ్ళతో పాటు వీళ్ళు దుఃఖపడతారు, అతిగా దుఃఖిస్తారు. దీనివల్ల ప్రమాదము. రెండోది ఏమిటి? ఆ మరణించిన వాళ్ళ తత్వం ఏదుందో వీళ్ళు మాటికి మనసులో జ్ఞాపకం చేసుకుంటారు.
అది లోపలున్న బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. వీళ్ళు ఇంకా గర్భవతులు కానక్కల్లా, గర్భవతులు కావడానికి తగిన సన్నివేశం ఈ బహిష్టు ద్వారా వస్తుంది. నేను ఎక్కువ చెప్పకూడదు, ఇలాంటివి ఆడవాళ్ళని అడిగితే మంచిది, కానీ మగాళ్ళని అడిగితే ఏం చెప్పగలమండి, కొంచెం సభ్యత అడ్డం వస్తుంది. అందుకని అంచేత వాళ్ళని దూరంగా అట్టే పెడతారు. అందుకని పాతకాలపు రోజుల్లో వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఒకేసారి కంచంలో అన్ని ఐటమ్స్ పట్టుకొచ్చి పెట్టేసేవారు, మళ్ళీ రెండోసారి వడ్డించకూడదని. ఇన్ని రకాలు ఉన్నాయి, ఇంకా నియమాలు చాలా చెప్పారు. ఇది ఆయుర్వేదంలో ఉంది. ఆయుర్వేద చింతామణి ఇలాంటి గ్రంథాల్లో ఉంటుంది. ఒక్కసారి చూడండి. అలాంటి చోట్ల గర్భవతులైన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు కనుకనే మనకి పురాణాల్లో కొందరు రాక్షసులు పుట్టారు. ఇది తేడా ఉంటుంది, గమనించండి కాస్త. అందుకని నిషేధించారు తప్ప మీ మీద కోపం ఎవ్వళ్ళకి లేదమ్మా. మరి 1960 కంటే ముందు ఆడవాళ్ళకి ఏదో మెనోపాజ ఏదో ఆ వ్యాధి లేదేం వాళ్ళకి, కేవలం 70 తర్వాత ఎందుకు వచ్చి ప్రపంచంలోకి. పాతకాల వాళ్ళు అమ్మమ్మలు బామ్మలు ఇప్పుడు ఎరగరు ఈ నొప్పి అనేది, ఇలాంటి బాధలు. నేను గమనించండి, కారణాలున్నాయి. నేను పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వాడిని కనుక రకరకాల వాళ్ళని చూశాను, వైద్యం చూశా కనుక ఇది చెప్పగలిగాను. నమస్కారం.